ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అయితే అశోక్ రెడ్డి గారు నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఏవైతే సెక్షన్స్ పెట్టారో 105 కానీ 118 కానీ ఇవి నాన్ బెయిలబుల్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. అంటే అల్లు అర్జున్ దాదాపుగా 3 నుంచి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉండి తీరుతారు అని చెప్పేసి. కానీ గడిచిన కొన్ని గంటలకి ఆయన అరెస్ట్ అయ్యి ఇటు కోర్టులో హాజరయ్యి రిమాండ్కి వెళ్ళిన కొద్ది గంటలకే బెయిల్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు బెయిల్ వచ్చినా కూడా ఆయన్ని పొద్దుటి వరకు జైల్లో ఉంచారు. ఇక్కడ ఇంకొక వాయిస్ ఏంటంటే మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా కోర్టు ధిక్కరణ చేశారు పోలీసులు అనేది ఇంకొక వాదన వినిపిస్తోంది. అంటే ఇక్కడ ఈ కుటుంబానికి అన్యాయం జరిగింది అనేది వాదన పక్కన మరుగున పడిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. కానీ కోర్టు ఉత్తర్వుల్ని సైతం ధిక్కరించారు పోలీసులు. అందుకనే అల్లు అర్జున్ని నైట్ వరకు ఉంచారు, నైట్ అంతా ఉంచి మార్నింగ్ రిలీజ్ చేశారు అన్న వాదన వినిపిస్తోంది. మీరేమంటారు? ఈరోజు ఎవరికైనా ఒక తప్పు చేసిరని చెప్పి శిక్ష పడితే ఆ శిక్షను అనుభవించాల్సినటువంటి ఇది ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళకు ఉంటుంది. కానీ ఈరోజు ఎవరైతే ఆ రేవతి అనే మహిళ మృతి చెందడానికి ప్రధాన కారకులు ఎవరైతే ఉన్నారో ఆ హీరో అల్లు అర్జున్ను దీనికి కారకులు అని చెప్పి ఆయన రావడం వల్లనే మృతి చెందిందని చెప్పి పోలీసులు నిర్ధారించి అతని మీద కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ అని చెప్పారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి అన్ని టీవీ ఛానళ్ళల్లో కానీ అందరు ప్రచారం అనేది చేసిరు. కానీ ఈరోజు 3 సంవత్సరాలు వాళ్ళు ఆయన పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కేసులు 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడితే మళ్ళీ ఎందుకు అల్లు అర్జున్ని రాత్రి కొన్ని గంటల సమయంలో అల్లు అర్జున్ని ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు న్యాయ వ్యవస్థ అనేది ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాజకీయ నాయకుల మీద కానీ ఇలాంటి సినీ ప్రముఖుల మీద కానీ ప్రజలకి ఒక మంచి అవగాహన లేకపోయినా ఈరోజు న్యాయ వ్యవస్థ మీద ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈరోజు ఒక న్యాయం అనేది గెలుస్తుందని చెప్పి ఈరోజు ప్రజలకు నమ్మకం ఉంటుంది. కానీ ఈరోజు అదే న్యాయ వ్యవస్థలో ఈరోజు ఒక మహిళ అభంశుభం తెలియనటువంటి ఒక మహిళా మృతికి కారకులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసి 14 రోజులు రిమాండ్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుకు పంపిస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసు వాళ్ళే చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని గంటల్లోనే అతని దగ్గర మేమంటుంది ఏంటంటే ఆ హీరో దగ్గర కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈరోజు డబ్బులు పెట్టి మేనేజ్ చేసి ఈరోజు బయటికి రాగలిగింది అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఇప్పటికైనా ఈ పోలీసులు కోర్టు ఆలోచించి ఆ మహిళ మృతికి కారణమైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద కానీ కోర్టు మీద కానీ పోలీసు వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం.